సింహరాశి సింహరాశి వారికి మే 3 ఆదివారం నుంచి మే 9 శనివారం వరకు ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. ఈ వారం అంతా కూడా సింహరాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో గురుడు, తర్వాత మరి భాగ్యస్థానంలో రాశికి అధిపతి అయిన రవి, మరి అలాగే స్వక్షేత్రంలో రాజ్యాధిపతి శుక్ర సంచారం, వీటన్నిటి వల్ల కూడా మానసికంగా సంతృప్తి చెందేలాగా సింహరాశి వారికి ప్రస్తుతం యొక్క గోచారం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా సరే ఇప్పటిదాకా ఎదురవుతున్న సంకటాలు ఉంటే కనుక వాటి నుంచి బయటికి రావటం అనేది అయితే కనుక ఉంటుంది. బాధలు ఎన్ని కంటకాలై బాధలు రేపుతున్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా ఈ వారం మీకు ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది కూడా ఉంది. ఇక దూర ప్రయాణాల్లో మాత్రం ఎంతో కొంత ఇబ్బందులు, ఏవైనా సరే వస్తువులు పోగొట్టుకోవటం లాంటివి జరగవచ్చు. ఇక సంతాన ఆరోగ్యం కూడా ఎంతో కొంత మెరుగుపడుతుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారు ఏదైనా సరే వివిధ పోటీ పరీక్షలకు వెళ్తున్నట్టయితే కనుక ఎంతో కొంత మంచి ఫలితాలు సాధించడానికైతే ఉంది. కానీ ఎవరైతే సింహరాశిలో జన్మించి మరి వివిధ పరీక్షలకు వెళ్తున్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఎక్కువ ఏకాగ్రత పెట్టవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం వల్ల బద్ధకం కానీ, తర్వాత ఒకసారి ఉన్న దృష్టి మరొకసారి లేకపోవటం కానీ, కొంత ఇబ్బంది పడే సూచనలు అయితే కనుక సింహరాశి వారికి ఉన్నాయి. కనుక విద్యార్థులు మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునే వారికి వీరికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైనప్పటికీ కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక కొత్తగా వివాహం కావాలని ఎవరైనా ప్రయత్నాలు మొదలెట్టినట్టయితే కనుక పెద్దగా ఈ వారం ముందుకెళ్ళే పరిస్థితి లేదు. 1-2 వారాల తర్వాత వారు అనుకున్న విధంగా మంచి జరగడానికి ఆస్కారం అయితే కనుక ఉంటుంది. ఇక సింహరాశి వారు అష్టమ శని ప్రభావం వల్ల కొద్దిగా ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా అరుగుదలకు సంబంధించిన విషయాల్లోనూ వెన్నుకు సంబంధించిన విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక కనిపిస్తుంది. అలాగే ఇదే వారంలో ముఖ్యంగా చివరి అర్ధభాగంలో మరి నాన్నగారు లేదా నాన్న వైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక కనిపిస్తుంది.